హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీలో చాలా మంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. దట్ అవి చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా, వాళ్ళకు కూడా యూజ్ అవ్వచ్చు. ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రస్ రెండు ఉంటాయి. మీరు ఇన్స్టాగ్రామ్లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు, మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికి వచ్చేస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నాను అంటే, ఈ వ్యక్తికి ఇప్పుడు మీ మనసులో మాటలు చెప్పడానికి ఇది సరైన సమయమేనా అంటే, మీలో చాలా మంది ఏంటంటే ఇంకా మీ ఫీలింగ్స్ కానీ మీకు పర్టికులర్గా ఒక రిలేషన్షిప్లో అనిపిస్తుంది కానీ ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటారండి. బేసిక్గా అది చేయడానికి రైట్ టైమా కాదా, అసలు ఏం చెప్తాం, ఎలా చెప్తాం, అది చెప్తే వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటారు, దానివల్ల రిలేషన్షిప్ అనేది ఏ రకంగా చేంజ్ అవ్వచ్చు అంటే ఇలాంటి ఒక కన్ఫ్యూజన్లో ఉంటారండి. చాలా మంది ఏంటంటే బాగా ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వడం వల్ల కానీ, లేకపోతే కొంత ఎమోషనల్ గా స్ట్రెస్ ఫీల్ అవ్వడం వల్ల కానీ వ్యక్తితో మాట్లాడాల్సిన అవసరం ఉంది అని అనుకుంటారు. బట్ మాట్లాడొచ్చా లేదా, దానివల్ల ఏమవుతుంది అని కొంత డౌట్ గా ఫీల్ అవుతుంటారు. మీలాంటి వాళ్ళకి ఇప్పుడు యూనివర్స్ ఏం చెప్తుంది అంటే, ఈ టైంలో మాట్లాడొచ్చా, మాట్లాడకూడదా, ఒకవేళ మాట్లాడితే ఏ రకంగా మాట్లాడాలి, అసలు ఇది కరెక్ట్ టైమేనా కాదా అసలు ఫస్ట్. ఇలా ఒక రీడింగ్ చేస్తే మీలో చాలా మందికి యూజ్ అవుతుంది అనిపించిందండి. ఒక్కటి మాత్రం నిజం, ఇలాంటి రీడింగ్ చేస్తున్నప్పుడు ఇదేంటంటే ఒక లవ్ రీడింగ్ లాగా చూడడం అయితే మానేయండి. మీలో కొంతమంది ఏంటంటే నేను పర్సన్ కి రిలేటెడ్ గా రీడింగ్స్ చేస్తున్నప్పుడు అవి ఓన్లీ లవ్ రీడింగ్స్ అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. బట్ మీరు ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలండి, అదేంటంటే ఇది ఏది కూడా లవ్ రీడింగ్ కాదండి, మీరు చూసే పర్సెప్షన్ లోనే ఉంటుంది. ఇది ఏ రిలేషన్షిప్ అయినా అవ్వచ్చు, బట్ ఫీలింగ్స్ చెప్పడానికి రిలేషన్షిప్ తో సంబంధం లేదు. అండ్ ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్ కి రెయిన్బో మూన్ స్టోన్ పామ్ స్టోన్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్ కి ట్విన్ ఫ్లేమ్ రోజ్ క్వార్ట్జ్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్ కి ఎమజోనైట్ రాక్ క్రిస్టల్ ఉంది. మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్ లో టైం స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టికులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన ఉన్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్ గా అక్కడికే స్కిప్ అయిపోతుంది, మొత్తం చూడాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ వన్, ఎవరైతే ఈ పర్టికులర్ రెయిన్బో మూన్ స్టోన్ పామ్ స్టోన్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. చూద్దాం అసలు ఈ వ్యక్తికి ఇప్పుడు మీ మనసులో మాటలు చెప్పడానికి ఇది సరైన సమయమేనా, అసలు చెప్పొచ్చా, యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది అయితే చూద్దాం. ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్గా ఈ వ్యక్తికి మీకు చాలా రోజుల నుంచి డిస్టర్బెన్సెస్ ఉన్నాయండి. అంటే వీళ్ళు ఎవరైనా కూడా అవ్వచ్చు, వీళ్ళతో మీకు ఎలాంటి రిలేషన్షిప్ అయినా ఉండొచ్చు. బట్ ఇద్దరి మధ్యలో కూడా కొన్ని ఫైట్స్ జరగడం కానీ, ఆర్గ్యుమెంట్స్ అవ్వడం కానీ, నో కాంటాక్ట్ సిచ్యువేషన్, ఆల్మోస్ట్ సెపరేషన్ ఫేజ్ లో కూడా ఉండొచ్చు. బట్ డిస్టర్బెన్సెస్ అయితే క్లియర్ గా కనిపిస్తున్నాయి. కానీ మీరేంటంటే ఈ డిస్టర్బెన్సెస్ కోరుకోవట్లేదండి. మీరేంటంటే ఈ సిచ్యువేషన్ కానీ ఈ రిలేషన్షిప్ లో పీస్ ని కోరుకుంటున్నారు. లైక్ ఏంటంటే థింగ్స్ అనేవి ఇలా ఉండకూడదు, ఇవి ఒక బ్యూటిఫుల్ వేలో ఎండ్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారు. నేను క్లియర్ కట్ గా ఒకటి చెప్తానండి, మీరు సపరేషన్ కోరుకున్నా సరే పీస్ఫుల్ వేలో సపరేషన్ కోరుకుంటున్నారు. ఈవెన్ ఆ వ్యక్తితో రియూనియన్ కోరుకున్నా సరే అది కూడా ఒక బెటర్ వేలో జరగాలి అని కోరుకుంటున్నారు. బట్ మాక్సిమం సపరేషన్ కోరుకుంటున్నట్టుగా అయితే నాకు అనిపించట్లేదు. డెఫినెట్ గా మీరు ఏంటంటే మీ ఇద్దరి మధ్యలో ఉన్న ఈ డిస్టర్బెన్సెస్ అనేవి రిజాల్వ్ అవ్వాలనుకుంటున్నారు. ఇవన్నీ క్లియర్ అయితే ఖచ్చితంగాను మళ్ళీ కూడా ఈ రిలేషన్షిప్ అనేది బెటర్ అవుతుంది, ఆర్ ఈ రిలేషన్షిప్ లో మీరు హ్యాపీగా ఉండగలరు అనే హోప్ అయితే మీకు ఉందండి. ఇదేంటంటే చాలా రోజుల నుంచి మీరు ఫీల్ అవుతున్నారు. అందుకోసమనే మీరు ఏంటంటే ఈ వ్యక్తితో మాట్లాడడానికి ట్రై చేశారండి, అస్సలు ట్రై చేయలేదు, కంప్లీట్ గా సైలెంట్ గా ఉన్నారు అంటే అది మేబీ రాంగ్. ఎందుకంటే
ఇక్కడ ఈ వ్యక్తితో మీరు మాట్లాడడానికి ట్రై చేశారు, బట్ అదేంటంటే వర్కౌట్ అవ్వలేదు, ఆర్ రివర్స్ అయింది, ఆర్ మీరేంటంటే ఈ వ్యక్తితో మాట్లాడేటప్పుడు వీళ్ళు ఇలానే రియాక్ట్ అవ్వాలి అని ఒక ఎక్స్పెక్టేషన్ తో మీరు మాట్లాడడం జరిగిందండి. సో దానివల్ల ఇక్కడ మీరు డిసప్పాయింట్ అయ్యారు. వాళ్ళు ఏంటంటే మీరు అనుకున్నట్టుగా రియాక్ట్ అవ్వలేదు, ఆర్ అట్లీస్ట్ మీ ఎక్స్పెక్టేషన్స్ కి వాళ్ళు రీచ్ అవ్వలేదు. ఎందుకంటే వాళ్ళకి ఓన్ ఎక్స్పెక్టేషన్స్ ఉండడమో, లేకపోతే వాళ్ళకి మీ వ్యూ అర్థం అవ్వకపోవడమో, ఏదైనా ఒక రీజన్ ఉండొచ్చండి. అంటే నేను ఇక్కడ ఏంటంటే మిమ్మల్ని బ్లేమ్ చేయాలనుకోవట్లేదు, అలా నా వ్యక్తిని బ్లేమ్ చేయాలనుకోవట్లేదు. కేవలం ఇక్కడ నేను ఫ్యాక్ట్స్ ని స్టేట్ చేయాలనుకుంటున్నాను. అదేంటంటే ఈ వ్యక్తితో మీరు మాట్లాడదాం అని చూసిన ప్రతిసారి కూడా థింగ్స్ అనేవి మీరు అనుకున్న వేలో వర్కౌట్ అవ్వలేదు, ఇవి కంప్లీట్ గా డిఫరెంట్ గా జరిగాయి. సో అక్కడి నుంచి మీరు ఏంటంటే చాలా డిసప్పాయింట్ అవ్వడం కానీ, మీ హార్ట్ బ్రేక్ అవడం కానీ, థింగ్స్ అసలు ఎందుకు ఇలా అవుతున్నాయి, మనం ఒకలా అనుకున్నాం కదా, ఎందుకు ప్రతిసారి ఇంకొకలా అవుతుంది అని చెప్పి మీరు ఏంటంటే పదే పదే దానికోసమే ఆలోచిస్తూ డిస్టర్బ్ అవ్వడం, ఇలాంటివి జరుగుతున్నాయండి. అంటే రిలేషన్షిప్ లోనే డిస్టర్బెన్సెస్ లేవు, మీ మెంటల్ స్టేట్ కూడా చాలా డిస్టర్బింగ్ గానే ఉంది. మీరేంటంటే ఇంకా ఇప్పుడు ఏం చేయాలి, అసలు ఏ దారిలో వెళ్ళాలి, అంటే మీరు అనుకున్నట్టుగా ఈ రిలేషన్షిప్ లో పీస్ అనేది ఎప్పుడు వస్తుంది, అసలు మీరు అనుకున్నది అవుతుందా లేదా, ఇలా మీలో చాలా క్వశ్చన్స్ ఉన్నాయండి. దీనివల్ల ఏంటంటే ఆ వ్యక్తితో మళ్ళీ మాట్లాడితే అసలు ప్రయోజనం ఉంటుందా లేదా, అసలు మాట్లాడితే ఏమైనా సరే మీకు బెనిఫిట్ అవుతుందా లేదా అనే డౌట్స్ కూడా ఉన్నాయి. బేసిక్ గా ఇప్పుడు మీరు ఏంటంటే వ్యక్తి విషయంలో మీరు మాట్లాడి మళ్ళీ కూడా ప్రయత్నం చేయడం అనేది కరెక్టా కాదా అనే ఒక క్వశ్చన్ మార్క్ తో అయితే ఉన్నారండి. అంటే మీకు అర్థం అవ్వట్లేదు క్లియర్ కట్ గా. అంటే కాసేపు మాట్లాడితే బాగుంటుంది అనిపిస్తుంది, కాసేపు మాట్లాడకపోతే బెటర్ ఏమో అని అనిపిస్తుంది. అంటే మీరు చేస్తుంది రైట్ ఆర్ రాంగ్ అనేది మాత్రం ఎవరు క్లారిటీ కూడా ఇవ్వట్లేదు అలా అని చెప్పి మీకు. సో అందుకే మీరు ఏంటంటే ఇలాంటి ఒక స్టేట్ ఆఫ్ మైండ్ లో ఉన్నారు. అండ్ మీకు కూడా ఏంటంటే హోప్లెస్ అనిపిస్తుందండి. అంటే ఈ వ్యక్తితో మాట్లాడినా పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు, పెద్దగా చేంజెస్ రాకపోవచ్చు అని అనిపిస్తుంది. సో మీరు ఏంటంటే బ్రైట్ సైడ్ చూడలేకపోతున్నారు మీ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ వల్ల. కానీ ఇక్కడ మీరు ఒకటి అర్థం చేసుకోవాలండి, అదేంటంటే మీరు ఇక్కడ ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా ముందుకు వెళ్ళాలి. అంటే ఇంకా క్లియర్ గా చెప్పాలంటే ఈ వ్యక్తితో మీరు మాట్లాడినప్పుడు వాళ్ళు మీకు ఇలానే రియాక్ట్ అవ్వాలి, లేకపోతే వాళ్ళు ఇలాంటి డెసిషన్ తీసుకోవాలి, మీతో కోఆపరేట్ చేయాలి అనే మైండ్ సెట్ తో కాకుండా మీ ఒపీనియన్ అనేది మీరు చెప్పుకోవాలండి. మీ వాయిస్ అక్కడ మీరు రైజ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ మీకు అంటే ఈ సిచ్యువేషన్ లో ఏదైతే కావాలో, ఏం కోరుకుంటున్నారో అది మీరు స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్పేయొచ్చు. దానికి మీరు ఏంటంటే ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇప్పుడే చెప్పాలనుకుంటే ఇప్పుడు కూడా చెప్పొచ్చండి. అంటే ఆ వ్యక్తి మీకు పాజిటివ్ గా రియాక్ట్ అవుతారా లేదా పక్కన పెడితే, మీరు చెప్పాల్సిన అవసరం ఉంది అనిపించినప్పుడు చెప్పాలంతే. బట్ ఆ వ్యక్తి మీకు రియాక్ట్ అవ్వాలి, వాళ్ళలో చేంజ్ రావాలని మాత్రం ఇవేమి చెయ్యొద్దు. ఎందుకంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఒకటేనండి, యూనివర్స్ మీ వైపు నుంచి మీరు చేస్తుంది, మీ ఎఫర్ట్స్ ఏంటి అనేది చూస్తుంది, అలానే ఆ వ్యక్తి రియాక్షన్ ఏంటి, ఆ వ్యక్తి ఏం చేస్తున్నారు అనేది కూడా చూస్తుంది. సో ఇలా అంటే ఇద్దరు చూస్తున్నప్పుడు మీరు మీ వైపు నుంచి ఫెయిర్ గా ఉండడమే కరెక్ట్ అని చెప్తాను. ఆ వ్యక్తి వాళ్ళ వైపు నుంచి ఫెయిర్ గా లేకపోతే అది వాళ్ళ కర్మ, దానికి వాళ్ళు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారు. బట్ మీ వైపు నుంచి మీరు కరెక్ట్ గా ఉండాలి కదా. ప్లస్ ఇక్కడ నేను ఇంకొకటి కూడా చెప్తానండి, అదేంటంటే మీరు ఏ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా మీరు ఎప్పుడైతే మాట్లాడతారో కరెక్ట్ గా మాట్లాడతారండి. మీరు ఒక ఎక్స్పెక్టేషన్ తో మాట్లాడదాం అనుకున్నప్పుడు ఆ వ్యక్తి రియాక్షన్ మేబీ అలా లేకపోతే మీరు చెప్పాలనుకుంది కూడా సరిగ్గా చెప్పలేరు. బట్ మీరు ఏంటంటే ఏదో అంటే వాళ్ళ కోసం కాదు, మన బెటర్మెంట్ కోసం మనం మాట్లాడదాం అనుకుంటే మీరు కరెక్ట్ గా మాట్లాడతారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు మాట్లాడాలి అనుకున్నప్పుడు కూడా నెగిటివ్ గా మాట్లాడొద్దు, పాజిటివ్ గా మీ వైపు నుంచి మీరు మాట్లాడాల్సింది ఒక మెచ్యూర్డ్ వేలో మాట్లాడడానికి ట్రై చేయండి. ఇది మాట్లాడుతున్నప్పుడు మాత్రం పాస్ట్ లో మీ ఇద్దరి మధ్యలో ఉన్న కనెక్షన్ ని గుర్తు పెట్టుకొని మాట్లాడండి. దానికి రీజన్ ఏంటంటే మీరు మాట్లాడేటప్పుడు ఇక్కడ అంటే ప్రెసెంట్ ని బేస్ చేసుకొని మాట్లాడతారు. అంటే ప్రెసెంట్ సిచ్యువేషన్ లో మీరు ఏం ఫీల్ అవుతున్నారో, లేకపోతే మీరు అసలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అదే మాట్లాడతారు. కానీ ఆ మాట్లాడేటప్పుడు మాత్రం మీ మైండ్ లోని పాస్ట్ లో మీ ఇద్దరి మధ్యలో ఉన్న ఆ పాజిటివ్ కనెక్షన్ అనేది గుర్తు రావాలండి. అది గుర్తు పెట్టుకొని మాట్లాడాలి. దానికి రీజన్ ఏంటంటే మీరు స్ట్రైట్ గా మాట్లాడేటప్పుడు మేబీ ఫ్యాక్ట్స్ మాట్లాడతారు, కానీ ఆ వ్యక్తితో మేబీ కొన్ని దగ్గర మీరు నెగిటివ్ గా కూడా మాట్లాడొచ్చు, అది వాళ్ళకి డైజెస్ట్ అవ్వకపోవచ్చు. అదే మీకు పాస్ట్ గుర్తుండి మీరు అది మైండ్ లో పెట్టుకొని మాట్లాడినప్పుడు మీలో ఒక పాజిటివిటీ అనేది వాళ్ళకి కనిపిస్తుందండి. అది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో మీ వరకు మీరు మాట్లాడేసిన తర్వాత
మీ రోల్ అక్కడతో ఎండ్ అయిపోయినట్టే. ఇంకా ఆ వ్యక్తి డిసైడ్ చేసుకుంటారు. ప్లస్ ఇక్కడ మీరు ఇంకొకటి ఆలోచించాలి, అదేంటంటే పాస్ట్ లో నెగిటివ్ గా జరిగింది, పాస్ట్ లో మాట్లాడిన ఫలితం లేదు, సో మళ్ళీ కూడా అలానే ఉంటుంది అనే మైండ్ సెట్ లో మీరు ఉంటూ మాట్లాడాల్సిన అవసరం లేదండి. దానికి రీజన్ ఏంటంటే మేబీ ఈసారి ఆ వ్యక్తి డిఫరెంట్ గా కూడా రియాక్ట్ అవ్వచ్చు. డిఫరెంట్ గా రియాక్ట్ అవ్వకపోయినా సరే ఆ వ్యక్తి ఆలోచించవచ్చు, ఆ వ్యక్తికి ఏం కావాలో, అసలు ఆ వ్యక్తి ఏం ఫీల్ అవుతున్నారు, మీ నుంచి అసలు వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, అది మీకు తెలియదు కదా. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు మీకు కోపాన్ని చూపించారు అనుకోండి, వాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని తిట్టారు అనుకోండి, మీకు అదే కనిపిస్తుంది. బట్ డీప్ డౌన్ వాళ్ళ హార్ట్ లో వాళ్ళు ఏం సఫర్ అవుతున్నారు, లేకపోతే వాళ్ళకి ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి, వాళ్ళ ఒరిజినల్ ఫీలింగ్స్ ఏంటనేది మీకు తెలియదు కదా. మేబీ వాళ్ళు చెప్పుకోలేని పరిస్థితిలో ఉండొచ్చు, లేదా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి ఎక్కడో కానీ మీరు అంటే ఆ కంఫర్ట్ ఇవ్వకపోయి ఉండొచ్చు. సో అవన్నీ కూడా వాళ్ళకు ఉంటాయి కాబట్టి మీరు మాట్లాడే మాటల్లోని ఆ పాస్ట్ లో ఉన్న పాజిటివ్ మైండ్ సెట్ మీలో ఇప్పుడు కనిపిస్తే ఖచ్చితంగా వాళ్ళు ఆలోచించినప్పుడు డిఫరెంట్ గా ఆలోచిస్తారండి. ప్లస్ నేను ఇక్కడ ఇంకొకటి కూడా మీకు చెప్తున్నాను, అదేంటంటే ఈ పర్టికులర్ రిలేషన్షిప్ లో మాత్రం మీరు ఇప్పుడు మాట్లాడే మాటలు మాత్రం చాలా జాగ్రత్తగా మాట్లాడాలండి. వీళ్ళు ఎవరైనా కూడా అవ్వచ్చు, బట్ మాట్లాడే మాటలు ఏంటంటే చాలా సిచ్యువేషన్స్ ని మారుస్తాయి అని చెప్పొచ్చు. మీ రిలేషన్షిప్ స్టేటస్ ని కూడా మారుస్తుంది అని చెప్పొచ్చు. ఇదేంటంటే అన్ఎక్స్పెక్టెడ్ అండి. ఎందుకంటే ఈ రిలేషన్షిప్ లోని యూనివర్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే థింగ్స్ అనేవి మీరు మాట్లాడే మాటలు బట్టి మీ కంట్రోల్లోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది. సో ఇది రైట్ టైమే, ఈ టైంలో మీరు క్లియర్ కట్ గా మాట్లాడొచ్చు. బట్ మీలో ఆ సెల్ఫ్ డౌట్ కానీ లేకపోతే పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఫెయిల్ అయ్యాయి కాబట్టి అదే ఆలోచనలతో మాత్రం మళ్ళీ మాట్లాడడానికి వెళ్ళొద్దు. అలానే ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా మీరు ఈ వ్యక్తితో పీస్ చేసుకోవాలనుకుంటున్నారు, మీ ఇంటెన్షన్స్ ఏంటి అనేది మీరు క్లియర్ గా చెప్పేస్తే ఆటోమేటిక్ గా అక్కడతో మీరు చేసే వర్క్ అనేది పూర్తి అయిపోయినట్టే. మీరు ఇంకా చేయడానికి ఏమి ఉండదు. ఇది ఇంపార్టెంట్ అండి. అసలు ఇంకా చూద్దాం మరి ఇలాంటి ఒక సిచ్యువేషన్ కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో ఒక్కటి మాత్రం నిజమండి, లక్ అనేది మాత్రం ఈసారి మీ వైపే ఉందండి. మీరు మాట్లాడాలి అనుకుంది క్లియర్ కట్ గా మాట్లాడండి. మీరు ఏంటంటే పాస్ట్ లోని మేము మాట్లాడాం, మళ్ళీ మేము మాట్లాడినా అలానే ఉంటుంది, లేకపోతే మేము అనుకున్నట్టు వాళ్ళు రియాక్ట్ అవ్వరు, ఇవన్నీ మీకు అనవసరం అండి. దానికి రీజన్ ఏంటంటే ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో మీరు ఎంతసేపు అంటే మీ ఎక్స్పెక్టేషన్ తోని అయిపోయిన సిచ్యువేషన్ ని బేస్ చేసుకొని మళ్ళీ మళ్ళీ అంటే ఈ విషయంలో డౌట్ పడుతున్నారు. కానీ ప్రెసెంట్ లో మీరు చేయాల్సింది బేస్ చేసుకొని మీరు ఏది చెయ్యట్లేదు. అంటే పాస్ట్ లో జరిగినవి, పాస్ట్ లో బ్యాడ్ థింగ్స్ ని గుర్తు చేసుకొని ఏది చెయ్యొద్దండి. బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ తో కానీ మీరు వర్క్ చేస్తే మళ్ళీ బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ రిపీట్ అవుతాయి. బట్ గుడ్ ఎక్స్పీరియన్సెస్ కానీ గుడ్ మెమరీస్ తో కానీ మీరు ట్రావెల్ అవుతూ వాటిని మీరు ఏంటంటే మీ సిచ్యువేషన్స్ లో ఇన్వాల్వ్ చేస్తే ఆటోమేటిక్ గా అవుట్కమ్ అనేది కూడా పాజిటివ్ గా వస్తుందండి. ఇక్కడ మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, అదేంటంటే మీకు అనిపించింది మీరు మాట్లాడడానికి రైట్ ఉంది. మీ ఓన్ విల్ తో, మీ ఫ్రీ విల్ తో మీరు మాట్లాడొచ్చు. మీకు అనిపించింది మీరు మాట్లాడండి. వన్స్ మాట్లాడిన తర్వాత థింగ్స్ అనేవి అవే సెటిల్ అవుతాయి. బట్ మీరు సైలెంట్ గా ఉంటే ఏమీ సెటిల్ అవ్వదు. సో ఈ పర్టికులర్ సిచ్యువేషన్ లో నేనైతే మీకు ఒకటే చెప్తాను, మీరు ఏదైతే ఆ వ్యక్తికి చెప్పాలనుకుంటున్నారో అది క్లియర్ కట్ గా చెప్పండి. ఇన్ రిటర్న్ ఆ వ్యక్తి మీకు ఎలాంటి రెస్పాన్స్ ఇస్తారో, అది పాజిటివ్ నెగిటివ్ అది మీకు అనవసరం. ఎందుకంటే మీరు అది ఆలోచించే అది మారదేమో అనుకొని మీరు ఏంటంటే సైలెంట్ గా ఉంటున్నారండి. అందుకే ఇది అసలు రైట్ టైమా కాదా అనేది కూడా మీకు డౌట్ వస్తుంది. బట్ మీరు ఏ డిస్టర్బెన్స్ అయితే ఫీల్ అవుతున్నారో, లేకపోతే మీరు ఏదైతే పీస్ చేసుకోవాలనుకుంటున్నారో అది మీరు చెప్పొచ్చు. చెప్పిన తర్వాత ఆ వ్యక్తి అది చూస్ చేసుకుంటారా లేదా అనేది అది వాళ్ళ ఇష్టం. బట్ చూస్ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఇక్కడ నాకు కనిపిస్తుందండి. దానికి రీజన్ ఏంటంటే యూనివర్స్ ఈ వ్యక్తి ఆటోమేటిక్ గా మీతో కోఆపరేట్ చేసేలా చేస్తుంది అనేది మాత్రం ఇక్కడ నాకు చాలా స్ట్రాంగ్ గా అనిపిస్తుంది. సో మీరు ఏంటంటే ఈ ఛాన్స్ అయితే గ్రాబ్ చేసుకోండి. ప్రతిసారి ఒకేలా ఉండదండి. సిచ్యువేషన్స్ ఏంటంటే మారుతుంటాయి, వ్యక్తులు మారుతుంటారు, ఎనర్జీస్ అనేవి షిఫ్ట్ అవుతుంటాయి. దానివల్ల ఏంటంటే మీరు ప్రయత్నం చేస్తున్న ప్రతిసారి కూడా మేబీ అవుట్కమ్ అనేది సేమ్ వేలోనే ఉండకపోవచ్చు, డిఫరెంట్ గా కూడా ఉండొచ్చు. అందుకే ఆ ఛాన్స్ అయితే తీసుకోండి ఇఫ్ ఛాన్స్ ఉంటే. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ రోజ్ క్వార్ట్జ్ ట్విన్ ఫ్లేమ్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో చూద్దాం అసలు మీ వ్యక్తితో మీరు ఇప్పుడు మాట్లాడడానికి ఇది సరైన సమయమేనా, అసలు మాట్లాడొచ్చా లేదా, యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటనేది చూద్దాం.
సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీ ఇద్దరి మధ్యలో కూడా ఒక హ్యాపీ రిలేషన్‌షిప్పే ఉండేదండి. బట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఇద్దరి మధ్యలో కూడా డిస్టర్బెన్సెస్ అయితే వచ్చాయి. ఇది మీరు కూడా అనుకోలేదు. బట్ సమ్‌హౌ ఇక్కడేంటంటే మీ పర్సన్ మీ మీద చాలా కోపంగా ఉన్నారు. చాలా రోజుల నుంచి మీరేంటంటే అది అబ్జర్వ్ చేస్తున్నారు. అంటే ఆ వ్యక్తి మీకు కంప్లీట్‌గా డిఫరెంట్ పర్సన్‌లా అనిపిస్తున్నారిప్పుడు. వాళ్ళతోని మీరు అంటే ఈ జర్నీ చేసినప్పుడు ఎప్పుడూ కూడా మీకు నెగెటివ్‌గా అనిపించలేదు. బట్ ఇప్పుడు మాత్రం ఎందుకో కానీ వాళ్ళ కోపం అనేది పీక్ స్టేజ్‌లో మీకు కనిపిస్తుంది. అంటే మీరెప్పుడూ చూడని వ్యక్తిని ఫస్ట్ టైమ్ చూసారేమో. అంటే ఒరిజినల్‌గా వ్యక్తి అది కాదు. బట్ ఏంటంటే ఇప్పుడు ఒకటండి కొన్ని సిట్యుయేషన్స్ వచ్చినప్పుడు వ్యక్తులేంటంటే వేరే వ్యక్తుల్లా మారిపోతుంటారు. అంటే వాళ్ళ కోపం అయినా, లేకపోతే వాళ్ళ ప్రేమ అయినా ఏదైనా సరే వాళ్ళ ఎమోషన్ అనేది పీక్ లెవెల్‌లో ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా అది చూపించడం కూడా అలానే చూపిస్తారనమాట. దాని అర్థం ఏంటంటే ఆ వ్యక్తి అదే అని కాదు. ఎందుకంటే ఒక ఎమోషన్ అనేది ఒక వ్యక్తి క్యారెక్టర్‌ని డిస్క్రైబ్ చేయదు. బట్ అదొచ్చినప్పుడు అలా ఉంటారనమాట. మరింక దానికి ఎవరు ఏం చేయలేరు. సేమ్ అండి. ఈ వ్యక్తి మీతో చాలా ప్రేమగా ఉన్నారు. అంటే ఈ వ్యక్తి మీకు చాలా కేరింగ్ చూపించారు. వాళ్ళతో మీకేంటంటే ఒక కనెక్షన్ అనేది చాలా స్ట్రాంగ్‌గా ఏర్పడింది. అయితే ఇప్పుడు ఏంటి ప్రాబ్లమ్ అంటే, ఆ వ్యక్తిలోని ఇప్పుడు కోపం కానీ, ఆ వ్యక్తి ఫ్రస్ట్రేషన్ కానీ, ఆ వ్యక్తి మీకేంటంటే ఇచ్చే కోల్డ్ వైబ్స్ కానీ చాలా డిఫరెంట్‌గా అనిపిస్తున్నాయన్నమాట. బేసిక్‌గా మీరిష్టపడిన వ్యక్తయినా, మీరు ట్రావెల్ అయిన వ్యక్తయినా, ఆ వ్యక్తయినా అనిపిస్తుంది. ఇదొక లవ్ రీడింగ్ అయితే కాదండి. బట్ ఇద్దరి మధ్యలో కనెక్షన్ అనేది మాత్రం అంత డీప్‌గా ఉండేది. అలాంటిది ఇక్కడ అంతా డిస్టర్బ్ అయ్యిందనమాట. సో, ఇప్పుడేంటంటే మీకు ఆ వ్యక్తితో మాట్లాడాలని ఉంది. మాట్లాడి ఇదంతా కూడా రిజాల్వ్ చేసుకుందాం అనే ఆలోచనలోనే మీరైతే ఉన్నారు. కానీ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే ఆ వ్యక్తి మేబీ మీ మాట వినరేమో. లైక్ ఏంటంటే వాళ్ళు చెప్పాల్సిందే వాళ్ళు చెప్తారు. వాళ్ళు అనుకున్నదే చేస్తారు కానీ మీరు చెప్పేది వినరు. లేదా మీరు చెప్పింది వాళ్ళకి అర్థం అవుతుందా లేదా అనే ఒక బిగ్ డౌట్ మీకుందండి. దీనివల్ల మళ్ళీ గొడవలు పెద్దవవుతాయా అని కూడా మీకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ వ్యక్తి చాలా రోజుల నుంచి కూడా మీరు చెప్పిన మాట వినట్లేదు. ఆర్ మీరు చెప్పడం ట్రై చేసినా సరే వాళ్ళేంటంటే వినాలి అనుకోవట్లేదు. సో అలాంటప్పుడు మరి చెప్పడం బెస్టా? లేకపోతే కొంత టైం తీసుకుందామా అనే సిచ్యువేషన్ లో మీరున్నారు. ఎందుకంటే ఆ వ్యక్తి నుంచి మీకు వస్తున్న వైబ్స్ చూస్తున్నట్టయితే ఇది ఇప్పట్లో సెట్ అవుతుంది అని మీకు అనిపించట్లేదు. సో దానివల్ల ఇప్పుడు మాట్లాడి మళ్ళీ ఇది పెద్దది చేసి మళ్ళీ ఇక్కడ డిస్టర్బెన్స్ ఎక్కువైపోయి ఎందుకు ఇదంతా అనే ఫీలింగ్ మీకైతే చాలా స్ట్రాంగ్ గా వస్తుంది. ప్లస్ ఇక్కడ ఈ కార్డు కూడా చూస్తే నాకు ఏమనిపిస్తుంది అంటే కొంత మీరు బ్యాక్ అండ్ ఫోర్త్ అవుతున్నారండి ఈ సిచ్యువేషన్ లో. లైక్ ఎలా అంటే ఇఫ్ అంటే మీరు మాట్లాడితే ఆ వ్యక్తి దీనికి ఎలా రియాక్ట్ అవుతారో. అంటే ఇక్కడ గొడవ పెద్దదవుతుందేమో. మాట్లాడకపోతే ఇది ఇలానే ఉంటుందేమో. అంటే ఇలాను ఉండలేకపోతున్నారు, అలాను కూడా ఉండలేకపోతున్నారండి. అంటే కష్టంగా అనిపిస్తుంది మీకు. మధ్యలో ఇలా ఉండడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే ఈ వ్యక్తితో మీరు హ్యాపీగా ఉండాలనుకున్నారు. ఈ వ్యక్తితో మీరు పీస్‌ఫుల్ గా ఉండాలనుకున్నారు. అట్‌లీస్ట్ మీ రిలేషన్‌షిప్ బాగుండాలి అని అయితే కోరుకున్నారు. అది నాకు అర్థమైంది. కాకపోతే అది డిస్టర్బ్ అయ్యింది. ఇది డిస్టర్బ్ అవ్వడం అనేది మీకు ఇష్యూలా అనిపించట్లేదు. బట్ ఇది ఏ రకంగా రిజాల్వ్ చేయాలి అనే దగ్గరే మీరు ఏంటంటే ఆ డిస్టర్బెన్స్ ఫేస్ చేస్తున్నారు. ఎందుకంటే మాట్లాడితే గొడవ అవుతదేమో. మాట్లాడకపోతే రిలేషన్‌షిప్ ఇంకా ఇంకా దూరం పెరుగుతదేమో. ఇలాంటి ఒక పాయింట్ దగ్గర స్టక్ అయిపోయి ఉన్నారనమాట. సో మీరేం ఆలోచిస్తున్నారంటే ఆ వ్యక్తికి కంఫర్టబుల్‌గా ఏమైనా మాట్లాడితే పోనీ అర్థం చేసుకుంటారేమో. లేదా ఆ వ్యక్తితోని అసలు ఎలా మాట్లాడాలి? ఇలా ఏంటంటే డిఫరెంట్ మైండ్స్‌తో ఆలోచిస్తున్నారండి మీరు. సో ఇలా ఆలోచిస్తున్నంత వరకు ఏంటంటే ఈ సిట్యుయేషన్ బెటర్ అవ్వదు. నేను క్లియర్ కట్‌గా ఒకటే చెప్తాను. ఈ వ్యక్తి విషయంలో ఫస్ట్ మీకు క్లారిటీ ఉండాలి. మీరేం మాట్లాడాలనుకుంటున్నారో క్లారిటీ ఉండాలి. మీ ఒపీనియన్ ఏంటో మీకు క్లారిటీ ఉండాలి. ఈ క్లారిటీ ఉన్న తర్వాత ఇంకొక విషయం కూడా నేను చెప్తానండి. ఔట్‌కమ్ పాజిటివ్‌గా వచ్చినా, నెగెటివ్‌గా వచ్చినా సరే దానికి మీరు రెడీగా ఉండాలి కూడా. అంటే ఇప్పుడు ఆ వ్యక్తి ఏంటంటే మీరు పాజిటివ్‌గా మాట్లాడి ఇదేదో సెట్ చేద్దాం అనుకుంటే దానికి వాళ్ళు నెగెటివ్‌గా రియాక్ట్ అయ్యారనుకోండి అది మీరు యాక్సెప్ట్ చేయాలి. ఇఫ్ మీరు పాజిటివ్‌గా మాట్లాడితే వాళ్ళు ఆలోచిస్తాం, చూస్తాం లేదంటే మాట్లాడదాం అనంటే దానికి కూడా మీరేంటంటే యాక్సెప్ట్ చేయాలి. అంటే రెండింటికి కూడా రెడీగా ఉండాలండి. ఏదో ఒకటే ఇక్కడ జరగాలి, లేకపోతే ఒకటి జరిగితేనే మీరు కంఫర్టబుల్ అనుకోవడానికి లేదు. ఇది హ్యాపీ థింగ్ అయినా, సాడ్ థింగ్ అయినా స్టిల్ మీరేంటంటే యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. దానికి రీజన్ ఏంటంటే, ఇక్కడ ఈ వ్యక్తితో మాట్లాడడం అనేది ఇంపార్టెంట్. సో, మాట్లాడేటప్పుడు వాళ్ళు గుడ్ వేలో మాట్లాడతారా, బ్యాడ్ వేలో మాట్లాడతారా పక్కన పెడితే,
మీరు అసలు ఫస్ట్ వాళ్ళ నుంచి ఏం కోరుకుంటున్నారు, ఆ కోరుకున్నదే మీకు కావాలా లేకపోతే ఇంకొకటి మీకు అవసరం లేదా అనేది ఫస్ట్ డిసైడ్ అవ్వాలి. ఇఫ్ మీరేంటంటే అంటే ఈ వ్యక్తితో ఏది ఆన్సర్ వచ్చినా పర్వాలేదు మేము రెడీ అనుకుంటేనే మాట్లాడండి. కానీ ఇక్కడ మాట్లాడడం మాత్రం అవసరం అండి. దానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు మీరు మాట్లాడకపోయినా తర్వాత అయినా మాట్లాడే పరిస్థితి వస్తుంది. అప్పుడైనా సరే మీరు మాట్లాడాలి. లేదు ఇప్పుడు నేను మాట్లాడను బికాజ్ ఎందుకంటే నేను ఒక్క అవుట్కమ్ ఎక్స్పెక్ట్ చేస్తాను. సో అది నాకు రాదు అన్నప్పుడు ఇక్కడ మాట్లాడడానికి ఏముంది అంటే తర్వాత అయినా మీరు మాట్లాడాలి. సో అల్టిమేట్ గా నేను ఇక్కడ ఒకటే చెప్తానండి, మీరు ఎప్పుడు మాట్లాడుకుంటారు అనేది అది మీ ఇష్టం. ఎందుకంటే యూనివర్స్ ఏంటంటే ఇక్కడ ఒక స్పెసిఫిక్ టైం ఏం చెప్పట్లేదు. దానికి రీజన్ ఒకటే, ఎందుకంటే మీరు అవుట్కమ్ అనేది పాజిటివ్ గానే రావాలనుకుంటే అది రాకపోవచ్చు, నెగిటివ్ గా కూడా రావచ్చు. కానీ అది ఈ రోజు కాకపోతే రేపైనా సరే మీకు తెలియాలి. లేదు ఆ వ్యక్తి పాజిటివ్ గానే ఉన్నారు అంటే వాళ్ళు కూడా అంటే కొన్ని డౌట్స్ ఉన్నాయి, సో పాజిటివ్ గా రెస్పాండ్ అవుతున్నారు అని అంటే అది ఇంకా మంచిది. ఆ వ్యక్తి గురించి తెలుసుకోవడానికైనా ఆ వ్యక్తి మీకోసం తెలుసుకోవడానికైనా మంచి టైం అండి. ఇంకా బాగా ఇద్దరి మధ్యలో కూడా రిలేషన్షిప్ అనేది డెవలప్ అవుతుంది. అయితే మీరు ఇలా మధ్యలో స్టక్ అయిపోయి ఉంటే ఏది డిసైడ్ అవ్వలేరు. ఆ వ్యక్తి కూడా ఏంటంటే మీకు అలవాటు తప్పిపోతుంటారండి. అంటే ఎలా అంటే ఇప్పుడు మీ ఇద్దరు కలిసి ఉన్నారనుకోండి, మీతో మంచి కనెక్షన్ ఉందనుకోండి. సో ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలో డిస్టెన్స్ వచ్చిన తర్వాత ఏమవుతుంది, ఆ పర్సన్ వాళ్ళ లైఫ్ కి వాళ్ళు అలవాటు పడతారు. మళ్ళీ సేమ్ అండి ఓల్డ్ లైఫ్ స్టైల్ వస్తుంది. సో వ్యక్తులు ప్రయారిటీస్ అన్ని చేంజ్ అయిపోతుంటాయి. అప్పుడు కూడా మీరు ఏంటంటే మాట్లాడితే ఆ వ్యక్తి అర్థం చేసుకుంటారని గ్యారంటీ ఏంటి? అంటే ఇక్కడ డిఫరెంట్ సిచ్యువేషన్స్ నాకు కనిపిస్తున్నాయండి. ఒక పర్టికులర్ సిచ్యువేషన్ అని నేను చెప్పలేకపోతున్నాను. అంటే కార్డ్స్ ఎలా ఉన్నాయంటే ఇఫ్ మీరు మాట్లాడాలి అనుకుంటే పాజిటివ్ రెస్పాన్సే రావాలి అని కాకుండా నెగిటివ్ రెస్పాన్స్ వచ్చినా దానికి కూడా మీరు రెడీగా ఉండండి అన్నట్టు యూనివర్స్ చెప్తుంది. ఇఫ్ మీరేంటంటే పాజిటివ్ రెస్పాన్స్ కోసమే వెయిట్ చేస్తున్నారు అంటే ఇప్పుడు మాట్లాడొద్దు. బట్ స్టిల్ ఎప్పుడైనా మాట్లాడాల్సిందే. దానికి రీజన్ ఏంటంటే ఆ వ్యక్తి ఇప్పుడే ఎలా ఉన్నారంటే తర్వాత కూడా ఇలానే ఉండొచ్చు కదా. 100% పీస్ఫుల్ గా థింగ్స్ ని చేంజ్ చేస్తారని మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు? అసలు మీరు మాట్లాడితేనే కదా థింగ్స్ ఏ రకంగా ముందుకు వెళ్తాయి అనేది మీకు కూడా క్లారిటీ వస్తుంది. ఇలా డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఉన్నాయండి. నేను చెప్పింది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఈ సెకండ్ కార్డ్ సెట్ పర్టికులర్ గా ఎవరైతే చూస్ చేసుకున్నారో మీ కార్డ్స్ చాలా కన్ఫ్యూజింగ్ గా వస్తున్నాయండి. అది ఏ ప్యాటర్న్ లో తీసుకోవాలో ఫస్ట్ నాకు కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే సిచ్యువేషన్స్ అనేవి టూ కాంప్లికేటెడ్. అది మీకు తెలుసు, నేను చెప్పేదేం లేదు. సో మీరున్న సిచ్యువేషన్ కాంప్లికేట్ అయినప్పుడు మీరు ఇక్కడ ఒకటే అర్థం చేసుకోవాలండి, ఏది ఎక్స్పెక్ట్ చేయకుండా మీరు ఏదైనా చెయ్యాలనుకుంటే అవుట్కమ్ అనేది మీకు సర్ప్రైజింగ్ గా అనిపిస్తుంది. బట్ మీరు ఏదో ఎక్స్పెక్ట్ చేసి ఇది చెయ్యాలనుకున్నప్పుడు ఏంటంటే అవుట్కమ్ అనేది షాకింగ్ గా ఉంటుంది అనమాట. అల్టిమేట్ గా అది క్లారిటీ. సో ఇక్కడ నేను ఒకటే చెప్తాను, ఈ వ్యక్తితో మాట్లాడాలా వద్దా అనే ఈ క్వశ్చన్ కాదు, ఈ వ్యక్తితో మాట్లాడితే అవుట్కమ్ అనేది పాజిటివ్ గా వచ్చినా నెగిటివ్ గా వచ్చినా నేను రెడీ అన్నట్టుగా మీ మైండ్ ని మీరు ప్రిపేర్ చేసుకోండి. ఎందుకంటే మీ హార్ట్ లో ఆల్రెడీ ఆన్సర్స్ ఉన్నాయి. మీరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా మీకు తెలుసు అవి. కానీ సమ్వేర్ ఇంకా స్టక్ అయి ఉన్నారు. ఇంకా అవుట్కమ్ అనేది బెటర్ గా వస్తుందేమో అని వెయిట్ చేస్తున్నారు. అవుట్కమ్ అయితే బెటర్ గా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. బట్ మీరేంటంటే ప్రిపేర్డ్ గా ఉండాలని చెప్తాను నేను. ఎందుకంటే ప్రతిసారి కూడా అందరికీ పాజిటివ్ గానే అవుట్కమ్ రావాలని రూల్ ఏం లేదండి. నెగిటివ్ గా కూడా రావచ్చు. మరి దాన్ని కూడా మీరు యాక్సెప్ట్ చేసి డైజెస్ట్ చేసే పరిస్థితిలో ఉండాలి కదా. సో అందుకే నేను ఏం చెప్తానంటే ఈ సిచ్యువేషన్ లో మీ పర్సన్ తో మంచిగా మాట్లాడండి. టైం చూసుకొని మాట్లాడండి. ఇప్పుడు కూడా అవసరం లేదు. ఇమీడియట్ గా అయితే ఏం అవసరం లేదు. బట్ మాట్లాడితే మంచిది. అండ్ ఇంకా చూద్దాం అసలు ఈ సిచ్యువేషన్ కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుంది. సో నాకు తెలుసండి మీరేంటంటే థింగ్స్ ని ఒక పీస్ఫుల్ వేలో ట్రాన్స్ఫార్మ్ చెయ్యాలనుకుంటున్నారు. మీకైతే అసలు ఇలా ఉండడం ఇష్టం లేదు. ఎందుకంటే ఈ వ్యక్తితో మీకు మంచి కనెక్షన్ ఉందండి. ఈ కనెక్షన్ అయితే మీరు కట్ చేసుకోవాలనుకోవట్లేదు ఎక్కడా కూడా. ఎందుకంటే ఇది కట్ చేసుకున్నా మీరు ఫ్రీగా ఉండలేరు. మీరు బేసిక్ గా ఈ వ్యక్తికి అలవాటు పడిపోయారని చెప్పొచ్చు. సో మిమ్మల్ని మీరేంటంటే ఈ సిచ్యువేషన్ నుంచి డిస్ట్రాక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీ ఆలోచన విధానం కూడా మార్చుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఏంటంటేనండి మాట్లాడేటప్పుడు ఒక హోప్ తోని ఒక పాజిటివిటీతో మాట్లాడాలండి. అది మీకు ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అనేది మీకు అనవసరం. అంటే మీరు అనుకోవచ్చు మాట్లాడినా మళ్ళీ పాస్టే రిపీట్ అవుతుంది, మళ్ళీ మళ్ళీ సేమ్ సిచ్యువేషన్సే వస్తాయి, మళ్ళీ ఆ వ్యక్తి మనల్ని అర్థం చేసుకోరు, మాట్లాడడం వేస్ట్, ఇలా 2 minds తో మీరు థింక్ చేయొచ్చు. బట్ మీరు ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలండి, మాట్లాడినా మాట్లాడకపోయినా ఏదో ఒక రోజు మాట్లాడే పరిస్థితి వస్తుంది. అప్పుడైనా మీరు మాట్లాడాలి. అప్పుడైనా ఆ వ్యక్తి చెప్పాల్సిందే చెప్తారు. సో అదేదో మీరు ముందే వింటే
ఏమైనా చేంజెస్ తీసుకురాగలుగుతారు కదా. ఆర్ సిచ్యువేషన్ యాక్సెప్ట్ చేస్తే నెక్స్ట్ ఏం చేయాలనేది మీకు అర్థమవుతుంది కదా. ఇఫ్ ఈ వ్యక్తికి కూడా మీతో పాటు మ్యూచువల్ గా అగ్రీ అయితే మీ లైఫ్ బెటర్ గా ఉంటుంది, వాళ్ళ లైఫ్ బెటర్ గా ఉంటుంది. బట్ ఆ వ్యక్తి కానీ ఒకవేళ మీతో అగ్రీ అవ్వలేకపోతున్నారు అంటే మరి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అనేదైనా మీకు అర్థమవుతుంది కదా. దాని ప్రకారం అయినా సరే మీరు ఏదో ఒకటి డిసైడ్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే మీరు బ్యాక్అవుట్ అవ్వాల్సిన అవసరం లేదండి. టైం కూడా నేను చెప్పాను కదా, ఇది రైట్ టైం అది రాంగ్ టైం అని కాదు. మీకు కంఫర్టబుల్ గా అనిపించినప్పుడు, మీరు మెంటల్ గా ప్రిపేర్డ్ గా ఉన్నారు, సో ఇప్పుడు చేయగలరు అనుకున్నప్పుడు మీరు ఆ వ్యక్తితో మాట్లాడడమే మంచిది. సో అవుట్కమ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఇలానే రావాలి అలానే రావాలని. కొంచెం ఫస్ట్ కార్డ్ సెట్ వాళ్ళకి మీకు సిమిలర్ గానే వచ్చింది. బట్ నేను చెప్పాను కదండి, ఆ వ్యక్తితో మాట్లాడిన తర్వాత అయినా మేబీ సిచ్యువేషన్స్ మారొచ్చండి, పాజిటివ్ వేలో ట్రాన్స్ఫార్మ్ అవ్వచ్చు. బికాజ్ ఎందుకంటే ఈ కార్డ్ చూస్తుంటే నాకు తెలిసి సిచ్యువేషన్స్ ఎప్పుడు సేమ్ ఉండవు. ఆ వ్యక్తికి కూడా మీరంటే ఎక్కడో కానీ ఆ పాజిటివ్ ఫీలింగ్ ఉందండి, కానీ మీరు మాట్లాడే వరకు అది వాళ్ళ నుంచి బయటకు రాదేమో అని కూడా నాకు అనిపిస్తుంది. చెప్పాను కదా, మీ కార్డ్స్ ఏంటంటే చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. డిఫరెంట్ అని కాదు కానీ వచ్చిన కాంబినేషన్స్ బట్టి ఏంటంటే రీడింగ్ లో చాలా సిచ్యువేషన్స్ నాకు కనిపిస్తున్నాయి. సో మీకు అర్థమైందని మాత్రం నేను అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోయినా మీకు ఏవో ఒకటో రెండో పాయింట్స్ అయినా కనెక్ట్ అవుతాయి కదా, సో దాని ప్రకారం అయినా సరే మీ సిచ్యువేషన్ కి మీరు కనెక్ట్ చేసుకోండి. ఇదేనండి నేను మీకు చెప్పాలని అనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ ఎమ్సోనైట్ రా క్రిస్టల్ పిక్ చేసుకున్నారో మీకోసం ఈ రీడింగ్. సో చూద్దాం అసలు. ఈ వ్యక్తితో ఇప్పుడు మీరు మీ మనసులో మాటలు చెప్పడానికి సరైన సమయమేనా కాదా, అసలు మీరు చెప్పవచ్చా లేదా, యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్గా మీరేంటంటే ఈ రిలేషన్షిప్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఆర్ మొత్తానికి ఈ వ్యక్తి మీద ఏంటంటే మీకు కొన్ని డౌట్స్ ఉన్నాయండి. ఇక్కడ 100% అంటే మీ రిలేషన్షిప్ లోనే ఏంటంటే ఇలానే థింగ్స్ వర్కౌట్ అవుతాయి, అలానే చేంజ్ అవుతాయి అని మీరు ఏం అనుకోలేదు. జస్ట్ మీరు ఏంటంటే థింగ్స్ వర్కౌట్ అవ్వాలి, రిలేషన్షిప్ అనేది టైంతో అయినా ప్రోగ్రెస్ అవ్వాలని అనుకున్నారు. బట్ అంతకు మించి మీరు ఏంటంటే ఈ రిలేషన్షిప్ లో డీప్ గా ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఓకే, ఇలా ఎక్స్పెక్ట్ చెయ్యకపోతే లేదు కానీ మీ డౌట్స్ ప్రకారమే థింగ్స్ అనేవి ఏంటంటే డిజాస్ట్రస్ గా చేంజ్ అయిపోయాయండి. అంటే అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ కొన్ని జరిగాయి. మీరేంటంటే ఈ రిలేషన్షిప్ బెటర్ అవ్వాలనుకున్నారు, బట్ మీకు మొదటి నుంచి కొన్ని డౌట్స్ ఉన్నాయి. రిలేషన్షిప్ అనేది ఎక్కడో కానీ బ్రేక్ పడుతుంది, లేకపోతే రిలేషన్షిప్ అనేది మనం అనుకున్నట్టు మేబీ చేంజ్ అవ్వకపోవచ్చు, ఆర్ అంటే సమ్వేర్ ఆ ఫీలింగ్ నీకు ఉండేది అదే నిజమైందనమాట. సో ఎప్పుడైతే అది అయ్యిందో ఈ సిచ్యువేషన్ లోనే ఏంటంటే ఇదంతా ఎందుకు జరిగింది, సో మీకేం అనిపిస్తుంది అంటే కొంతవరకు ఆ వ్యక్తే రీజన్ అనిపిస్తుందండి. యాక్చువల్ గా ఆ వ్యక్తి కూడా రెస్పాన్సిబుల్ కాదు, ఎందుకంటే ఇది ఆ వ్యక్తి కూడా కావాలని చేసింది కాదు, లేకపోతే కావాలని చేస్తుంది కూడా కాదు. బట్ అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగింది. ఇంకా జరిగిన తర్వాత ఏమవుతుంది, ఆ ఫ్లోతో కంటిన్యూ అవ్వాలంతే, వాళ్ళు కూడా ఏం చేయలేరు కదా. సేమ్ అండి, ఇప్పుడు మీరు ఎలా అయితే ఒక సిచ్యువేషన్ లో ఉన్నారో, మీరు ఏ డిస్టర్బెన్స్ అయితే ఫేస్ చేస్తున్నారో ఆ వ్యక్తి కూడా సేమ్ ఫీల్ అవుతున్నారండి. మీ కార్డ్స్ ప్రకారం అయితే మీ డౌట్ నిజమై ఉండొచ్చు కానీ వ్యక్తి మాత్రం కావాలని చేయలేదు. సో వ్యక్తిని ఏంటంటే బేసిక్ గా ఇక్కడ ఒక రాంగ్ పర్సన్ లా మీరు చూడాల్సిన అవసరం అయితే లేదు. అంటే ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ఈ కార్డ్స్ లోని నాకు ఆ ఎనర్జీ అనేది కనిపిస్తుందండి. ప్లస్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు కూడా మీరు ఈ వ్యక్తితో మాట్లాడడానికే చూస్తున్నారు, చాలా రకాలుగా ట్రై కూడా చేస్తున్నారు. అంటే ఎందుకంటే మీకు ఆన్సర్స్ కావాలండి. ఇక్కడ ఇవన్నీ ఎందుకు జరిగాయో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు. ఆల్రెడీ డిస్టర్బెన్స్ ఉంది, బట్ ఈ డిస్టర్బెన్స్ రావడానికి రీజన్ ఏంటి అనేది మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు. ఇక్కడ వ్యక్తి వైపు నుంచి వాళ్ళ పాయింట్ ఎక్కడ రాంగ్ అయింది, లేకపోతే అసలు వాళ్ళు అంటే ఇలా జరగడానికి ఎలా రీజన్ అయ్యారు, ఇవన్నీ కూడా మీకు ఆన్సర్స్ కావాలండి. సో ప్రయత్నాలు అయితే చేస్తున్నారు, బట్ ప్రయత్నాలు ఏంటంటే ఫలించట్లేదు మీరు అనుకున్నట్టుగా. సో మీరు ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు కొంచెం రష్ అవ్వకూడదు, స్లోగా ఇది చేద్దాం. ఎందుకంటే ఇఫ్ రష్ అయితే థింగ్స్ అనేవి ఇంకా కాంప్లికేట్ అయిపోవచ్చు. ఆల్రెడీ ఈ పర్సన్ ఏంటంటే మీరు చెప్పిన మాట వినడం కానీ, లేకపోతే మీతో కొంత అంటే మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం కానీ అవేం చేయట్లేదండి. టైం బీయింగ్ ఏంటంటే వాళ్ళ కంఫర్ట్ జోన్ లో వాళ్ళు ఉంటున్నారు, మీ కంఫర్ట్ జోన్ లో మీరు ఉంటున్నారు, ఎవరి స్పేస్ వాళ్ళు తీసుకుంటున్నారు అని చెప్పొచ్చండి. దీనివల్ల ఏంటంటే మీకు ఈ సిచ్యువేషన్ అనేది చాలా హెడ్ఏక్ గా అనిపిస్తుంది. మీరేంటంటే ఎంత తొందరగా మాట్లాడితే అంత తొందరగా
ఏదో ఒకటి క్లారిటీ వస్తుంది అనుకుంటున్నారు. ఈ పర్టికులర్ జోన్లోనే ఏంటంటే స్టక్ అయి ఉండాలనుకోవట్లేదు. బట్ మీకు ఏంటంటే ఎక్కడా కూడా న్యూ బిగినింగ్స్ కనిపించట్లేదండి. అంటే ఇప్పుడు ఈ వ్యక్తి మీకు ఆన్సర్స్ చెప్తేనే నెక్స్ట్ ఏం చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అనేది మీకు క్లారిటీ వస్తుంది. బట్ ఇప్పుడు ఈ వ్యక్తి మీకు ఏమీ చెప్పకపోతే అసలు ఏ రకంగా మీరు ముందుకు వెళ్తారు, మీకు ఎలా క్లారిటీ వస్తుంది? సో ఈ పాయింట్ దగ్గర స్టక్ అయిపోయారు. అలా అని చెప్పి ఇక్కడ ఇంకొకటి కూడా మీకు డౌట్ ఉంది. అదేంటంటే ఈవెన్ మీరు మాట్లాడినా సరే ఆ వ్యక్తి మీకు నిజమే చెప్తున్నారా అబద్ధమే చెప్తున్నారా అనే డౌట్ కూడా ఉంది. అంటే ఇక్కడ అన్ని రకాలుగా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఎప్పుడైతే మీ డౌట్స్ అనేవి నిజమయ్యాయో లేకపోతే థింగ్స్ అనేవి కొంత కాంప్లికేట్ అయ్యాయో ఆటోమేటిక్ గా ఆ వ్యక్తి ఒక సస్పెక్ట్ అయిపోయారు. సో అయిపోయారు. బట్ ప్రాబ్లం ఏంటంటే మీరు మాట్లాడదామని ట్రై చేస్తున్నా సరే సిచ్యువేషన్స్ ఏంటంటే మీకు ఫేవరబుల్ గా లేవు. దానివల్ల మీరు కూడా ఆ వ్యక్తితో పాటు స్టక్ అయిపోయారు. ఇది ఒక చైన్ లాగా ఉందండి చూస్తుంటే. సో అక్కడ స్టక్ అయిపోయిన దగ్గర మళ్ళీ మీకు ఏమనిపిస్తుంది, ఆ వ్యక్తితో మాట్లాడినా సరే ఆ వ్యక్తిని ట్రస్ట్ చేయలేము అనిపిస్తుంది. వాళ్ళకి కంఫర్టబుల్ గా అనిపించినట్టుగా చేంజ్ చేసుకోవచ్చు అనే ఫీలింగ్ కూడా మీకు వస్తుంది. అందుకే ఇక్కడ ఏంటంటే ఏం చేయాలో తెలియక కొంత స్లో అయిపోయారు. అంటే మెయిన్ రష్ అవుదామన్నా మీకు ఆపర్చునిటీ అనేది రావట్లేదండి. మాట్లాడడానికి ఏంటంటే మీరు అనుకున్న ఆ టైం మాట్లాడడానికి కూడా మీరు అనుకున్నంత అంటే ఆ కంఫర్ట్ అనేది మీకు దొరకట్లేదండి. అంటే లైక్ ఆ వ్యక్తితో మాట్లాడదాము అనుకుంటే సెట్ అవ్వట్లేదు ఎందుకో కానీ. సో దీనివల్ల ఏంటంటే మీరు కొంత స్టక్ అయి ఉన్నారు. బట్ నేను ఒకటే చెప్తానండి, ఈ సిచ్యువేషన్ లోని మీరు మాట్లాడాలనుకుంది మీరు చెప్పండి, ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే ఇక్కడ మాట్లాడడం అవసరం. అట్ ద సేమ్ టైం ఆ వ్యక్తి చెప్తుంది కూడా వినండి. అంటే ఒకటి ఆ వ్యక్తి మీద అనుమానంతోని లేకపోతే ఆ వ్యక్తి అంటే ఇలానే రియాక్ట్ అవ్వచ్చు ఆర్ అలానే రియాక్ట్ అవ్వచ్చు అని మీరేంటంటే ఏమీ అనుకోవద్దండి. ఎందుకంటే ఇక్కడ బేసిక్ గా ఈ వ్యక్తిని ఇప్పుడు మీరు ట్రస్ట్ చేయడం అనేది మీకు చాలా కష్టం అన్నమాట. అస్సలు అంటే ఈ వ్యక్తి విషయంలో మీరు ఎందుకో కానీ ట్రస్ట్ చేయాలని కూడా అనుకోవట్లేదు. మేబీ ఇందులో మ్యానిపులేషన్ కానీ లేకపోతే ఇందులో లైస్ కానీ ఉంటాయి అని మీరు ఏంటంటే చాలా స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తున్నారు. సో బేసిక్ గా మాట్లాడాలి అంటే ఆ ఒక్క పాయింట్ దగ్గర కూడా ఆగుతున్నారు. సో మీకైతే ఏం అర్థం అవ్వట్లేదు. నేను ఒకటే చెప్తానండి, సిచ్యువేషన్ అనేది మీ కంట్రోల్లోకి రావాలి అని మీరు అనుకుంటే మీరు పీస్ఫుల్ గానే మాట్లాడాలి. ఈ వ్యక్తిని ఏదో కంట్రోల్ చేస్తున్నట్టుగా లేకపోతే ఏదో ఇక్కడ డామినేట్ చేస్తున్నట్టుగా లేకపోతే సిచ్యువేషన్ ఏంటంటే మీరే హ్యాండిల్ చేయగలరు, మీరే కంట్రోల్ చేయగలరు అన్నట్టుగా మీరేంటంటే ఇక్కడ పోర్ట్రే అవ్వకుండా మాట్లాడితే మంచిది. ప్రాబ్లం ఏంటంటే మీరు మాట్లాడే మాటలు బట్టి కూడా ఆ వ్యక్తి మీకు రియాక్ట్ అవ్వచ్చు. ఇందులో కంట్రోలింగ్ లేకపోతే ఇందులో ఏమైనా టాక్సిసిటీ కనిపించింది అనుకోండి, ఆ పర్సన్ డెఫినెట్ గా మిమ్మల్ని మ్యానిపులేటే చేస్తారు. బేసిక్ గా వ్యక్తికి మ్యానిపులేట్ చేసే ఉద్దేశం ఎక్కడా లేదు. ఎందుకంటే ఇక్కడ ఈ కార్డ్ చూసినప్పుడే నాకు అర్థమైంది ఇది అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగిందని. సో ఎప్పుడైతే అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగిందో మరి ఆ వ్యక్తి వాళ్ళు రాంగ్ సైడ్ లేనట్టే కదండి. అలాంటప్పుడు ఏంటంటే మీరు అనుమానించి మీరు మాట్లాడితే వాళ్ళు దాని ప్రకారమే మాట్లాడతారు. ఆర్ మీరేదో కంట్రోల్ చేయగలరు, మీరు మాత్రం హ్యాండిల్ చేయగలరు అన్నట్టు మాట్లాడితే వాళ్ళు కూడా మేము కంట్రోల్ చేయగలం, మేము హ్యాండిల్ చేయగలం అన్నట్టే యాటిట్యూడ్ చూపిస్తారు. అది ఎక్కడైనా ఉన్నదే. సో నేను ఒకటే చెప్తానండి, మాట్లాడడం అయితే మాట్లాడండి, ఎప్పుడు మాట్లాడతారు అనేది మీ ఇష్టం. బట్ మాట్లాడేటప్పుడు ఏంటంటే ఆ వ్యక్తిని నమ్మాలి, ఆ వ్యక్తి చెప్పింది ఏంటి అనేది చూద్దాం అన్నట్టుగా మాట్లాడితేనే మంచిది. ఈ వ్యక్తి అబద్ధమే చెప్తారు, సో వీళ్ళని నమ్మలేము, మరి ఇంకా వాళ్ళతో మాట్లాడినా సరే అంటే ఏదో ఒకటి మేనేజ్ చేయొచ్చు అనే మైండ్ సెట్ మీకు ఉంటే మాత్రం ఈ వ్యక్తితో మాట్లాడొద్దు. ఎందుకంటే ఫస్ట్ ఈ వ్యక్తిని మీరు నమ్మకూడదు, ఏదో వాళ్ళు అబద్ధమే చెప్తారు అనే ఫీలింగ్ మీకు ఉన్నప్పుడు అసలు మాట్లాడడమే వేస్ట్ కదా. ఇఫ్ ఆ వ్యక్తి స్టోరీ ఏంటి, వాళ్ళ వెర్షన్ లో అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది మీరు వినాలనుకుంటేనే మీరు మాట్లాడండి. మీ మనసులో మాటలు మీరు చెప్పొచ్చండి, మీకున్న ఇన్సెక్యూరిటీస్ మీరు ఇక్కడ చెప్పొచ్చు. కానీ మీ ఇన్సెక్యూరిటీస్ చెప్పుకుంటుంటే ఆ వ్యక్తికి అది ఇన్సెక్యూర్ గా అనిపించకూడదు. ఆ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని మ్యానిపులేట్ చేయాలి అని అనుకోకూడదు. అక్కడ మీ పెయిన్ కానీ మీరు ఎందుకు అంత డౌట్ పడుతున్నారు అనేది కానీ వాళ్ళకి అర్థం అవ్వాలి. ఆ క్లారిటీ కోసం మీరు మాట్లాడాలి. అంతేకాని ఇక్కడ వాళ్ళు మళ్ళీ సస్పీషియస్ గా బిహేవ్ చేస్తున్నారు లేకపోతే మళ్ళీ ఇందులో టాక్సిసిటీ ఉంది, అది నేను తీసుకోలేను అనుకొని మీకు ఎలాంటి ఫీలింగ్ ఉంటే ఇంకా ఇక్కడ మాట్లాడి ఏం చేస్తారు? సో ఇక్కడ బేసిక్ గా యూనివర్స్ మీకు ఛాన్స్ ఇవ్వకపోవడానికి ఒకటే రీజన్ అండి. మీరు అనుకుంటున్నా మీకు థింగ్స్ వర్కౌట్ అవ్వట్లేదు అంటే మాట్లాడడానికి ఆ ప్రాపర్ గా అంటే ఛాన్స్ రావట్లేదు అంటే ఒకటే రీజన్. యూనివర్స్ ఏంటంటే మీరు క్లియర్ మైండ్ తో స్ట్రైట్ గా మీకున్న పెయిన్ కానీ మీకు అనిపించింది కానీ మాట్లాడితే దాని ప్రకారం ఆ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని అర్థం చేసుకొని
వాళ్ళ వైపు నుంచి వాళ్ళు ఏమైనా మిస్టేక్ చేసినా వాళ్ళ వైపు నుంచి వాళ్ళు కరెక్ట్ గా ఉన్నా ఆ క్లారిటీ మీకు ఇవ్వడమో లేకపోతే చేంజ్ అవ్వడమో జరుగుతుంది. బట్ మీకు ఫస్ట్ లో ఎలా డౌట్స్ అయితే ఉన్నాయో, సో ఆ డౌటే నిజమైందని చెప్పి మళ్ళీ ఈ వ్యక్తిని డౌట్ పడుతూ మీరు మాట్లాడాలనుకుంటే యూనివర్స్ మీకు ఆ ఛాన్స్ ఇవ్వదు. ఎందుకంటే ఈ రిలేషన్షిప్ లో ఇంకా ఇంకా గ్యాప్ పెరుగుతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మీరు టాక్సిక్ పర్సన్ అవుతారు. ఇక్కడ మీరు మ్యానిపులేషన్ చేశారు అన్నట్టుగా క్రియేట్ అవుతుంది. సో ఇవన్నీ జరగకూడదని యూనివర్స్ అనుకుంటుంది కాబట్టే ఇక్కడ సిచ్యువేషన్ లో ఏంటంటే మీకు ఆ ఛాన్స్ రావట్లేదు. బట్ నేను చెప్పాను కదా, మీరు రెడీగా ఉన్నారు. మీరేంటంటే సిచ్యువేషన్ ని ఇలా ఆపరేట్ చేయరు, పాజిటివ్ గానే వర్కౌట్ చేస్తారు, లేదా మీకోసం మీరు చెప్పుకుంటారు. మీ పెయిన్ అనేది ఆ వ్యక్తికి తెలియాలని మీరు ఇవన్నీ చేస్తున్నారు అన్నట్టు ఉంటే డెఫినెట్ గా యూనివర్స్ ఏంటంటే మీకు కోఆపరేట్ చేస్తుందండి. ప్రాబ్లం అయితే ఏం లేదు. ఆ వ్యక్తికి కూడా అర్థమవుతుంది అప్పుడు మీరు చెప్పేది మీ పెయిన్ కానీ. సో ఇదేంటంటే ఒక పాజిటివ్ అవుట్కమ్ గా ట్రాన్స్ఫార్మ్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ మీకు ఏం చెప్తుందో ఈ సిచ్యువేషన్. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకు ఏమనిపిస్తుంది అంటే డెఫినెట్ గా మీకు పేషెన్స్ ఉండాలండి. ఈ సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేయాలంటే చాలా పేషెన్స్ ఉండాలి. అండ్ ఈ వ్యక్తి విషయంలో మీకు ఒక టైప్ ఆఫ్ కమిట్మెంట్ కూడా ఉండాలండి. అంటే నెగిటివిటీ అనేది చాలా ఎక్కువగా ఉంది. బట్ ఆ నెగిటివిటీ అనేది ఎందుకు అంత ఎక్కువగా ఉంది అనేది నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. అంటే ఒకటి ఇక్కడ జరిగింది అలాంటిదేలేండి, నేను మిమ్మల్ని బ్లేమ్ చేయట్లేదు. కాకపోతే మీరు ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలండి. మీ ఆలోచన ఏదైతే ఉందో ఈ ఆలోచన మళ్ళీ మీకు ఇంకొక ప్రాబ్లమ్ ని తీసుకొస్తుంది. ఈ వ్యక్తితో మీరు మాట్లాడినా మాట్లాడకపోయినా సైలెంట్ గా ఉన్నా ఈ వ్యక్తిని మీరు బ్లేమ్ చేస్తున్నారు చూడండి, లేకపోతే ఈ వ్యక్తి కోసం మీరు ఏదైనా తప్పుగా అనుకుంటున్నా, వాట్ ఎవర్ ఇక్కడ మీరు ఏదైనా ఒకటి నెగిటివ్ గా అనుకుంటుంటే మాత్రం ఈ సిచ్యువేషన్ లో ఆ నెగిటివ్ థాట్ ని డ్రాప్ చేయండి. ఎందుకంటే ఆ నెగిటివ్ థాట్ కానీ డ్రాప్ చేయకపోతే ఇది మళ్ళీ మీకు కొత్త ప్రాబ్లమ్ ని తీసుకొచ్చే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయండి. ఇక్కడ మాట్లాడడం అనేది చాలా ఇంపార్టెంటే. కాకపోతే మీరు చెప్పాను కదా, ఇలాంటి ఒక మైండ్ సెట్ తో మాట్లాడితే మాత్రం కొత్త ప్రాబ్లమ్స్ వస్తాయి. వన్స్ ఆ వ్యక్తి చెప్పేది ఏంటి నమ్మడానికి ట్రై చేయడం కోసం మాట్లాడితే మాత్రం థింగ్స్ బెటర్ అవుతాయండి. ఈ వ్యక్తి అయితే మాత్రం మిమ్మల్ని బీట్రే చేయట్లేదు. బట్ మీరేంటంటే ఇక్కడ ఈ వ్యక్తి నన్ను బీట్రే చేస్తారు, లేకపోతే ఈ వ్యక్తి ఏంటంటే నా దగ్గర కావాలనేలాగా మళ్ళీ మేనేజ్ చేస్తున్నారు అని మీరు అనుకుంటే ఆ వ్యక్తి అదే చేయడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. సో మీ ఆలోచన విధానం మార్చుకుంటే సిచ్యువేషన్స్ కూడా ఆటోమేటిక్ గా చేంజ్ అవుతాయి. ఈ వ్యక్తితోనైతే మాత్రం మనసు విప్పి మాట్లాడడానికి ట్రై చేయండి. ప్రతిదీ కూడా చెప్పండి. మీకు అన్ఫేర్ గా అనిపించింది కూడా చెప్పండి. దానికి వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు అనేది పక్కన పెడితే మీరు చెప్పడం అయితే చెప్పండి. ఖచ్చితంగా ఆ వ్యక్తికి అది అర్థం అవుతుందండి. ఈ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని ఎక్కడా కూడా మొదటి నుంచి కూడా చీట్ చేయాలని అనుకోలేదు. బట్ థింగ్స్ ఆ వేలో టర్న్ అయ్యే దానికి వాళ్ళు 100% రెస్పాన్సిబుల్ అని కూడా చెప్పడానికి లేదండి. ఎందుకంటే మీ కార్డ్స్ లో ఎక్కడా కూడా నాకు అది కనిపించట్లేదు. ఒకవేళ నేను చెప్పింది మీకు రెజోనేట్ అవ్వకపోతే డెఫినెట్ గా మీ ఎనర్జీస్ కార్డ్స్ పిక్ చేసుకోలేదని మీరు అనుకోవచ్చు. ప్రాబ్లం అయితే ఏం లేదు. ఆర్ మీరు ఏంటంటే ఇంకొక కార్డ్ సెట్ ని పిక్ చేసుకోవచ్చు. బట్ ఏదైనా సరే ఇక్కడ ఈ కార్డ్స్ ప్రకారం అయితే మాత్రం నేను ఒకటే చెప్తాను, వ్యక్తి విషయంలో కానీ మాట్లాడేటప్పుడు కానీ తొందరపడాల్సిన అవసరం లేదు. ఆలోచించి మాట్లాడండి అండ్ మీరు ప్రిపేర్డ్ గా ఉన్నప్పుడే అది చెయ్యండి. అంతేకాని మీరు ఏంటంటే రష్ అయిపోయి ఏదో మాట్లాడేయాలి, ఏదో సెటిల్ చేసేయాలి అనుకుని మాట్లాడితే మాత్రం ఇది పెద్ద ప్రాబ్లం అయిపోతుందండి. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఎందుకంటే ఇక్కడ సిచ్యువేషన్ అంత కాంప్లికేటెడ్ గా లేదు. కానీ మీకు పేషెన్స్ లేకపోయినా మీరు ఏంటంటే ఈ సిచ్యువేషన్ లోని అంటే కాంపాషనేట్ గా లేకపోయినా సరే ఇది మీరు హ్యాండిల్ చేయలేరు. ప్లస్ కాంప్లికేటెడ్ అయిపోతుందండి. అందుకే జాగ్రత్తగా ఉంటే మంచిది. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. సో చూసారు కదండి, ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకు ఏమనిపిస్తుందో నాకు కామెంట్స్ లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్ తో. బాయ్.